శ్రీ వెంకటేశ్వర గోల్డ్ ఫైనాన్స్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి కొనబడును. సంప్రదించండి 8499070070. రీసెంట్గా గన్నవరం పోలీస్ స్టేషన్లో ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ గారి మీద ఒక కేసు నమోదైంది. ఒక తల్లి పవన్ కళ్యాణ్ గారి మీద కేసు పెట్టింది. ఆ తల్లి ఎవరో కాదు, మీకు ఒకసారి ఒక వీడియో చూపిస్తాను, ఆ తర్వాత ఎవరో మీకే అర్థమవుతుంది. నేను ఎన్ని పోరాటాలు చేశాను కానీ ఈ 3 సంవత్సరాల్లో సుగాలి ప్రీతిని కర్నూలు వరకు కూడా పరిచయం చేయలేకపోయాను. కానీ నేను ఎన్ని పోరాటాలు చేశానో కానీ కర్నూలు వరకు కూడా తీసుకువెళ్ళలేకపోయాను. ఇది అండర్లైన్ చేసుకోండి. సుగాలి ప్రీతిని కర్నూలు వరకు కూడా పరిచయం చేయలేకపోయాను. కానీ అన్నకి ఎప్పుడైతే చెప్పానో సుగాలి ప్రీతి గురించి నా కూతురు ఇంతమంది లక్షల జనాల గుండెల్లో ఉంది, ఇప్పుడు ఆ తల్లికి న్యాయం జరుగుతుంది అనేటువంటి నమ్మకం వచ్చింది అని చెప్పారు. ఇది సుగాలి ప్రీతి కేసు ఇష్యూని పవన్ కళ్యాణ్ గారు భుజాన వేసుకుని ఆయన కర్నూలు వెళ్ళి ఆ తల్లికి అండగా ఆ కూతురికి న్యాయం జరగాలని నిలబడినటువంటి పరిస్థితి. దాదాపు 2 లక్షల మంది జనంతో కవాతు చేశారు, కర్నూలులో గర్జించారు అనాలి. దానికి ప్రతిఫలంగా ఏమొచ్చిందయ్యా అని చెప్పి ఆ తల్లి ఇప్పుడు అడగచ్చు. ఏమొచ్చింది అంటే, ఆ కేసు కోసం దాదాపు అప్పటికే 5 ఏళ్ల నుంచి పెండింగ్లో ఉన్నటువంటి ఆ కేసును తీసి దానికి సిబిఐ అని ఒక వైట్ పేపర్ మీద సిబిఐ అని రాసేసి పంపించేశారు. ఇంకా పరిహారం ఏం దక్కింది అంటే, ఆమెకు ఒక ఉద్యోగం ఇస్తామన్నారు, కొంత డబ్బు ఇస్తామన్నారు. ఏదైతే ఎస్సీ ఎస్టీ అల్ట్రాసిటీ చట్టం కింద ఆమెకు అన్యాయం జరిగితే వాళ్ళకి రావాల్సినటువంటి పరిహారం కింద కొంతవరకు ఉపశమనం కలిగేలాగా చర్యలు తీసుకుంటూ అప్పటికప్పుడు పవన్ కళ్యాణ్ గారు కర్నూలులో దిగుతున్నారు అనేటప్పటికి మొత్తం అన్నీ రెడీ చేసేసి పెట్టేశారు. వాళ్ళు అప్పటి వరకు చేయలేనిది, అంత ముందు ప్రభుత్వం కావచ్చు అప్పటి ప్రభుత్వం కావచ్చు, ఏమీ చేయలేనటువంటి పరిస్థితుల్లో ఉంటే పవన్ కళ్యాణ్ గారు గొంతెత్తి నిలదీసి నిలబడి అక్కడ ఆ సహాయమైనా చేసేటువంటి పరిస్థితికి పవన్ కళ్యాణ్ కారణమని ఆ తల్లి చెబుతుంది. ఇప్పుడు అదే తల్లి పవన్ కళ్యాణ్ గారి మీద గన్నవరం పోలీస్ స్టేషన్లో కేసు పెట్టారు. ఎందుకు అంటే, రావణ్ అనేటువంటి ఒక సైకో టెర్రరిస్ట్ లక్షణాలు కలిగినటువంటి ఒక వ్యక్తి సమాజంలో కులాల మధ్య మతాల మధ్య చిచ్చులు పెట్టాలనేటువంటి ఒక కుట్రపూరితమైనటువంటి వీడియోలు చేస్తున్నటువంటి ఒక వ్యక్తి పవన్ కళ్యాణ్ గారిని ఎంతసేపు టార్గెట్ చేసుకుని ఇష్టానుసారం బూతులు తిడుతున్నటువంటి ఒక వ్యక్తిని గన్నవరం పోలీస్ స్టేషన్లో అరెస్ట్ చేస్తే అక్కడికి వెళ్ళి పవన్ కళ్యాణ్ గారి మీద కేసు పెట్టారు. ఏమని పెట్టారు అంటే, నా కూతురికి న్యాయం చేస్తానని చెప్పి పవన్ కళ్యాణ్ గారు ఆయన ఇచ్చినటువంటి మాటను పక్కకు పాడేశారు, అందుకే ఆయన మీద కేసు పెడతానని చెప్పారు. రావణ్ అనేటువంటి ఒక వ్యక్తి ఆయన మాట్లాడినటువంటి వీడియోలకి వెంటనే పోలీసులు కేసులు పెట్టేసి వెంటనే ఆయన మీద అరెస్ట్ చేసేసి లోపలేసేశారు. అలాంటిది మరి పవన్ కళ్యాణ్ గారు నా కూతురికి సంబంధించినటువంటి ఇష్యూని 2 సంవత్సరాలు అవుతున్న అధికారంలోకి వచ్చి ఇప్పటి వరకు పట్టించుకోలేదు అని ఆ తల్లి ఆవేదన చెందుతూ, ఎవరైతే సహాయం చేయటం కోసం కాస్తో కూస్తో సహాయం వచ్చినటువంటి పరిస్థితికి కారణమైనటువంటి వ్యక్తిని రాష్ట్రంలోనే కాదు దేశంలో కూడా ఏ ఒక్కరూ కూడా ఆ తల్లికి సహాయం చేయడానికి కూడా ముందుకు రాలా. జడా శ్రవణ్ అనేటువంటి జడ్జు లేదంటే న్యాయవాదిగా ఉన్నటువంటి ఒక వ్యక్తి, బ్లాక్ లిస్ట్లో ఉన్నటువంటి ఒక వ్యక్తి, ఆయన ఆమె కేసు తీసుకుని 1 లక్షల రూపాయలు ఇస్తేనే చేస్తానని చెప్పినటువంటి వ్యక్తి మళ్ళీ ఎందుకు ఆ కేసు వదిలేశాడో తెలియదు కానీ మళ్ళీ ఆయన దగ్గరికే వెళ్ళి పవన్ కళ్యాణ్ గారి మీద కేసు పెట్టడానికైతే నిన్న గన్నవరం వెళ్ళారు. నిజంగా ఇది పవన్ కళ్యాణ్ గారికి తగిన శాస్త్ర జరిగింది. పవన్ కళ్యాణ్ గారికి ఇలా జరగాల్సిందే. ఇంకొకసారి ఎవరికైనా పవన్ కళ్యాణ్ గారు మీరు సహాయం చెయ్యాలి అనుకుంటే ఈ ఒక్క తల్లికి సంబంధించినటువంటి దాన్ని చూడండి. మీరు సహాయం చేసేస్తాము, కొన్ని కోట్ల రూపాయలు దానం చేసేస్తాము అంటే కుదరదు. మీ ఇష్టం వచ్చినట్టు మీరు డబ్బులు పంచేస్తానంటే మాకు నచ్చదు. ఒకళ్ళకి అన్యాయం చేసేస్తే అక్కడికి వెళ్ళిపోయి నిలబడేసి వాళ్ళకి ఏదో కష్టంగా నిలబడితే వాళ్ళ సమస్య పరిష్కారం కోసం మీరు నిలబడి ఏదో ఉద్ధరించేస్తామంటే అవదు. మేము అలాగే తిరగబడతాం. సహాయం చేయడానికి వచ్చినటువంటి వ్యక్తి మీద మేము ఇలాగే కేసులు పెడతాం. అలా మీకు ఇష్టమైతేనే మీరు రండి, మీరు సహాయం చేయాలని వస్తే మీ మీదే తిరిగి కేసు పెట్టి పంపిస్తాం. అలాంటి చరిత్ర మాది అని ఒక చంపపెట్టు లాంటి ఒక సమాధానం ఆ తల్లి ఇచ్చిందని చెప్పాలి. ఎవరైతే 2017లో అక్కడ ఆ ఉదంతం జరిగితే అప్పుడున్నటువంటి ప్రభుత్వాన్ని మీద మీరు కేసులు పెట్టలా,
ఆ తర్వాత 5 ఏళ్ల పాటు 5 సంవత్సరాల పాటు 5 సంవత్సరాల పాటు అసలు ఒంటి మీద అసలు వాళ్ళకి అసలు ఏ చీమ కుట్టినటువంటి పరిస్థితి కూడా లేకుండా ఉంది చూసారా. పవన్ కళ్యాణ్ గారు మాట్లాడే వరకు వాళ్ళ మీద మీరు కేసులు పెట్టాల. ఈ కేసుల్లో ఉన్నవాళ్ళు వాళ్ళు వీళ్ళు అని చెప్పిన వాళ్ళ మీద కూడా మీరు కేసులు పెట్టాల, మాట్లాడాల. కానీ మీకు సహాయం చేయడానికి వచ్చినటువంటి పవన్ కళ్యాణ్ గారి మీద మాత్రం కేసు పెట్టారు చూసారా. శబాష్, అంతే, మీకు హ్యాట్స్ ఆఫ్, అంతే. ఇంకొకసారి పవన్ కళ్యాణ్ గారు లాంటి వ్యక్తి ఏ సహాయాని కోసమైనా సరే వాళ్ళ దగ్గరికి వెళ్ళేటప్పుడు పవన్ కళ్యాణ్ గారు ఒళ్ళు దగ్గర పెట్టుకుని వెళ్ళాలి. తిరిగి మీకు ప్రతిఫలంగా ఇలాంటివే ఇస్తారు సార్. మీకు మీరు చూపించినటువంటి ప్రేమకి మీకు రిటర్న్ గిఫ్ట్ ఇది. ఆ తల్లికి మీరు ప్రేమ చూపించి ఆ కుటుంబానికి, ఆ బిడ్డకి న్యాయం చేయాలి, ఆ తల్లికి న్యాయం జరగాలని మీరు నిలబడితే తిరిగి మీకు రిటర్న్ గిఫ్ట్ ఏమి ఇచ్చారు చూసారా. మీ మీద కేసు పెట్టారు. ఆ కేసు ఏమని తీసుకుంటారు అదనేది ప్రత్యేకించి అవసరంలా. 7 ఏళ్లలో చేయలేనటువంటిది 5 ఏళ్లలో ఏ ప్రభుత్వం చేయలేనటువంటిది పవన్ కళ్యాణ్ గారు 2 ఏళ్లలోనే చేసేయాలి. పవన్ కళ్యాణ్ గారి దగ్గర ఆయనకి చేయాలనే చిత్తశుద్ధి లేకపోతే నిన్న మొన్న కూడా జనసేన పార్టీకి సంబంధించినటువంటి ఒక కార్యక్రమంలో సుగాలి ప్రీతి ఇష్యూని మళ్ళీ ఎందుకు మాట్లాడతారు? మర్చిపోయి ఉంటే ఆ ఇష్యూని మళ్ళీ ఎందుకు లేవనెత్తుతారు? సిబిఐ కూడా ఈ కేసుకు సంబంధించి లిస్టు తీసుకుంటే మొత్తం అంతా కూడా కొలాప్స్ చేశారు అనేటువంటి మాట మాట్లాడుతుంటే 2 ఏళ్లలో మాత్రం అది అయిపోవాలి. 7 ఏళ్ళు మాత్రం మనం ఏమీ మాట్లాడం. గత ప్రభుత్వంలో 5 ఏళ్ళు మాత్రం మనం అసలు బయటకు వచ్చి మాట్లాడం. కానీ పవన్ కళ్యాణ్ గారు మాత్రం 2 ఏళ్లలోనే చేసేయాలి. పవన్ కళ్యాణ్ గారు లాంటి వ్యక్తిని అండగా నిలబడితే ఆయన మీద కేసులు పెట్టడం మీకు మీ వ్యక్తిత్వానికి మీరు ఇచ్చేటువంటి రిటర్న్ గిఫ్ట్కి హ్యాట్స్ ఆఫ్ అని చెప్పాలి.